ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉండటమే కాకుండా వాటిని సాగు చేసే రైతులకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న కూరగాయల పంటల్లో మునగ ఒకటి. మనిషి నిత్య యవ్వనంగా కనిపించేలా చేసే మందుల తయారీలో కూడా ఈ మునగ ఉపయోగపడుతోంది. అలాంటి మునగతో ఇంకెన్ని ప్రయోజనాలున్నాయో తెలియాలంటే ఇది చూడండి. పత్తి, సోయా వంటి ప్రధాన వాణిజ్య పంటలను సాగు చేసే ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు ఉద్యాన పంటలు, కూరగాయల పంటలను సాగు చేస్తూ నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. జిల్లాలోని రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటల్లో మునగ ఒకటి. కొందరు రైతులు ఈ మునగను అంతర పంటగా సాగు చేస్తున్నారు. మరికొందరు పొలం గట్లపైన సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే మునగ సాగు వల్ల రైతులు లాభాల పంట పండించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది నష్టం లేని పంట. చెట్టు ఆకులు, కాయలు అమ్ముకోవచ్చు. ఆకులను పొడిగా చేసి కూడా అమ్ముకోవచ్చు. కొందరు రైతులు మునగకాయలను విక్రయించి ఆదాయం పొందుతుంటే మరికొందరు ఆకులను కూడా ఆరబెట్టి పొడిగా చేసి విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. కాగా ఈ మునగలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి మంచిదని, అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగకాయలకే కాకుండా మునగ చెట్టు ఆకులు, వాటి పొడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మనం నిత్యం యవ్వనంగా ఉండేందుకు ఉపయోగించే మందుల్లో కూడా ఈ మునగను ఉపయోగిస్తారని ఆదిలాబాద్లోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు ఎం చాణక్య చెప్పారు. ఈ మునగలో అనేక పోషకాలుంటాయని వివరించారు. మునగ పంటగా వేసే రైతుకి ఎంత ఉపయోగకరంగా ఉంటుందో, మునగ యొక్క భాగాలు, మునగ నుంచి వచ్చేటటువంటి కాయలు కానీ ఆకుల నుంచి కానీ ఆ కూరగాయ పంటగా మనం తీసుకుంటూ ఉంటాం. ఆకుల్ని మనం పప్పులో కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటాం మునగాకు పప్పుగా. వీటి నుంచి పోషకాలు కూడా అంతే ఉపయోగకరంగా ఉంటాయి. పోషకాల పరంగా చూసుకున్నట్లయితే మునగని ముఖ్యంగా జీర్ణకోశ వ్యాధులకు కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు కానీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కానీ, అట్లనే రక్తపోటుకు సంబంధించిన వ్యాధులకు కానీ తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా యాంటీ ఏజింగ్ అంటే మన వయసుని తగ్గించేటటువంటి మందులు తయారు చేయడానికి సంబంధించిన పరిశోధనల్లో కూడా దీన్ని ఫార్మా కంపెనీస్ ఎక్కువ మొత్తంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటాయి. నష్టం లేని పంట కావడంతో ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు ఇప్పుడిప్పుడే మునగ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు అంతర పంటగా సాగు చేస్తే మరికొందరు పొలం గట్లపై అక్కడక్కడ మునగ మొక్కలను పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. కాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన యువ రైతు విశాల్ ఎకరం పొలంలో మునగ తోటను సాగు చేస్తున్నాడు. ప్రతిరోజు తన తోటలోని చెట్ల నుండి మునగకాయలను కోసుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజారుకు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. రోజుకు కనీసం 80 కిలోల వరకు అమ్ముడు పోతున్నాయని, సీజన్లో ఇంకా ఎక్కువగా అమ్ముడు పోతున్నాయని లోకల్ 18తో చెప్పారు. ప్రస్తుతం ఆదిలాబాద్ రైతు బజార్లో కిలో మునగకాయలు 60 నుంచి 80 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. నేను 1 ఎకరంలో మునక్కాయ పంటను వేశాను. రోజు రైతు బజార్కి 50 నుంచి 60 కిలోల మునక్కాయ తీసుకొచ్చి అమ్ముతుంటాను. నాకు మంచి ధర దొరుకుతుంది. 60 నుంచి 80 రూపాయల కిలో దాకా డైలీ అమ్ముడు పోతాయి రైతు బజార్. 60 రూపాయల కిలో, 80 రూపాయల కిలో, మంచిగా ఉన్నప్పుడు 100 రూపాయల కిలో కూడా అమ్ముడు పోతాయి. ఇదిలా ఉంటే పోషకాలు నిండుగా ఉండే ఈ మునగకాయలతో పలు రకాల వంటకాలను చేసుకోవచ్చు. మునగ ఆకుల పొడితో కూడా వంటకాలు చేసుకోవచ్చు. బిస్కెట్లు, రొట్టెలను కూడా ఈ మునగాకుతో తయారు చేసుకుని తింటారు. అయితే ఈ మునగ వంటలంటే తమ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని, వారి కోసం ఎప్పటికప్పుడు రైతు బజారుకు వచ్చి తాజా మునగకాయలను తీసుకువెళ్తానని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి పుష్పలత లోకల్ 18తో చెప్పారు. ఈ మునగతో తాను పప్పు, సాంబార్ కాకుండా మునగ కూరను కూడా చేస్తానని అన్నారు. పిల్లలకు పాఠశాలకు క్యారేజీల్లో పంపిస్తే వాటిని ఎంతో ఇష్టంగా తింటారని, మునగను తింటే అందరికీ మంచిదని చెప్పుకొచ్చారు. మునక్కాయలు తింటే బాగుంటాయి. పిల్లలకు స్కూల్ కు రోజు కొనబోతాం. మేము మునక్కాయలతోని సాంబార్ చేస్తాం, కర్రీ కూడా చేస్తాం. ఆరోగ్యానికి పిల్లలకు మంచిదని తీసుకెళ్తాం. పిల్లలు ఇష్టంగా తింటారని తీసుకెళ్తాం. కొన్ని పండ్లు తింటే తొక్కలు పడేస్తాం, కొన్ని ఆకులు తింటే వాటి కాడలను పడేస్తాం. కానీ ఈ మునగలో మాత్రం కాయలే కాకుండా ఆకులను కూడా ఇష్టంగా తినడం విశేషం. తిన్నవారికి ఆరోగ్యం, అమ్మినవారికి ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ మునగతో ఎన్ని రకాల వంటలు చేయవచ్చో మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి.